అన్న రీసెంట్ గా అసెంబ్లీలో బాలయ్య బాబు జగన్ గారిని సైకో అని పదం రావడం ద్వారా వైసీపీ నేతలు చాలా అగ్రహంతో ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? ఎవరు తప్పు అంటారు? ఎంతవరకు నిజం అంటారు? వాస్తవంగా బాలయ్య బాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవడం అభివృద్ధి కోసం దాని గురించి మాట్లాడడం తప్ప ఎప్పుడో జరుగుతున్న విషయాల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఇవాళ ప్రస్తావన చేయడం అక్కడ వారి ఇరువురు చేసిన తప్పే. కానీ అది జరిగిపోయిన తర్వాత వైసీపీ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా బాలయ్య బాబు మీద పడిపోయి ఆయనకేదో హాస్పిటల్ సర్టిఫికెట్ ఉందని, అతనే సైకో అని ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా మనం కాలాన్ని పరిశీలించినట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత నీచాతి నీచంగా దుర్మార్గంగా ఉచ్చ నీచాలు లేకుండా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులే. అసలు రాజకీయాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ నాయకులే. బూతుల రాష్ట్రంగా తయారు చేశారు అప్పట్లో వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు. మరి ఇప్పుడు బాలయ్య బాబు గారు మాట్లాడిన మాటని చాలా తప్పు అయినట్టు, ఏదో వాళ్ళేదో సత్యసంధులైనట్లు మాట్లాడుతున్నారే. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినప్పుడు ఒక్కడైనా ఖండించాడా? రోజా ఒక ఆడది, మరి ఆమె ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ కాదమ్మా అని వైసీపీ నాయకుడు ఎవడన్నా చెప్పాడా? ఎవడో ఒక మంత్రి వెధవ పవన్ కళ్యాణ్ గారిని పిచ్చు కుక్క అని అన్నప్పుడు ఖండించారా? ఎవడో కాకినాడలో ఎమ్మెల్యే మన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టారే. మరి అప్పుడేమైంది మీ ఏంటంటారు దాన్ని నిజాయితీ? ఈవేళ బాలయ్య బాబు ఒక్కసారి సైకో అన్నందుకు మీరంతా మూకుమ్మడిగా బాలయ్య బాబు మీద పడిపోతున్నారే. మరి ఆ రోజు ఇంతమంది దుర్మార్గంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని బిడ్డల్ని, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి దుర్మార్గులు వైసీపీ నాయకులు ఈవేళ వచ్చి బాలయ్య బాబు ఏదో సైకో అన్నాడట, ఏదో వాళ్ళేదో సత్యచందులు నీతివంతులు అయినట్టు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఏదో దుర్మార్గం అనిపించలేదా? నువ్వు నీతిగా పరిపాలన చేసి స్వచ్ఛందంగా స్వచ్ఛమైన మాటలు, సాంప్రదాయమైన మాటలు నువ్వు మాట్లాడి పరిపాలన చేస్తుంటే ఈవేళ బాలయ్య బాబు అన్న మాట తప్పే కాదట్లేదు. ఒక అసెంబ్లీ వేదికగా అలా మాట్లాడడం తప్పే. కానీ అసెంబ్లీ వేదికగా ఎన్ని నీచమైన మాటలు మాట్లాడాడు. వాడెవడో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎంత నీచంగా మాట్లాడాడు నారాయణ స్వామి అనేవాడు. బుద్ధి, జ్ఞానం, సీము, నెత్తురు ఏమైనా ఉండి మాట్లాడారా? అహంకారం, పదవి అహంకారం, డబ్బున్నదనే మతంతో మాట్లాడిన వ్యక్తులు ఈవేళ బాలయ్య బాబు గారి మీద పడి బాలయ్య బాబు ఏదో పెద్ద చేయకూడని తప్పు చేసినట్లు, వీళ్ళేదో సత్యనందులు, త్యాగనిరతులు, గొప్ప గొప్ప వ్యక్తుల్లాగా పురాణాలలో ఉన్నటువంటి పురాణ పురుషుల్లా మాట్లాడుతున్నారే వైసీపీ నాయకులు. మరి బుద్ధి జ్ఞానం ఆ వేళ ఏమైందయ్యా? అంటే పూతు పురాణం వాళ్ళే తెచ్చారంటారా? ఫస్ట్ 100% వాళ్ళే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయి అడ్డగోలుగా మాట్లాడి శాసనసభని, రాజ్యసభని కూడా భ్రష్టు పెట్టించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులు.